శివుడు జ్ఞానప్రదాత గురువుగా వచ్చాడు, కృష్ణ పరమాత్మ జ్ఞానప్రదాత గురువుగా వచ్చాడు, పరదేవత సాక్షాత్తు గురుమండల రూపిణి ఆమె గురు స్వరూపంగా వచ్చింది. మీరు ఎవరిని చూడండి, ప్రతి దేవతా స్వరూపం కూడా జ్ఞానమిచ్చేటటువంటి గురుస్వరూపంగా మొట్టమొదట ఆవిర్భవించి అనుగ్రహిస్తుంటారు. అసలు గురువు కొత్తగా రావడం, భగవంతుడు వేరుగా ఉండడం, భగవంతుణ్ణి గురువు పరిచయం చేయడంతో ప్రారంభమవదు సనాతన ధర్మ వాంగ్మయంలో గొప్పతనం. భగవంతుడే మొదటి గురువుగా వస్తాడు. అందుకే నారాయణం పద్మభువం వశిష్టం శక్తించ తత్పుత్ర పరాశరంచ వ్యాసం శుకం గౌడపాదం మహాంతం అని అద్వైత గురు పరంపర చెప్పినప్పుడు నారాయణ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. ఎక్కడ ప్రారంభము అంటే భగవంతుడి దగ్గరే ప్రారంభం. భగవంతుడి దగ్గరే గురువు ప్రారంభమై అక్కడి నుంచి పరంపరలో ఆయన అనుగ్రహము పొందిన వాళ్ళందరూ కూడా, ఆయన ద్వారా జ్ఞానమును పొందిన వాళ్ళందరూ కూడా, ఆ శ్రద్ధ ఆ విశ్వాసమును పొందినటువంటి వాళ్ళు మళ్ళీ గురుస్వరూపాలుగా మారుతారు. నారాయణం పద్మభువం వశిష్టం. గురు పరంపర చూస్తే మొదటి గురువు నారాయణుడు. సదాశివుడనండి నారాయణుడనండి, ఆ పేర్లు మారతాయి కానీ తత్వం ఒకటే. నారాయణుడు మొదటి గురువు. నారాయణుని దగ్గర జ్ఞానమును పొంది గురువైన వాడు పద్మభువం. ఆయన యొక్క నాభిలోంచి వచ్చినటువంటి పద్మము నుంచి ఉద్భవించినటువంటి చతుర్ముఖ బ్రహ్మగారు గురువుగా వచ్చాడు. పద్మభువం వశిష్టం. ఆ బ్రహ్మగారి యొక్క మానసపుత్రుడైనటువంటి వశిష్ఠుడు బ్రహ్మగారి దగ్గర జ్ఞానం పొంది గురువయ్యాడు. అయినప్పుడు ఇప్పుడు వశిష్ఠుడికి పరమ గురువు ఎవరు? నారాయణుడు. ఎందుకని అంటే వశిష్ఠుడి యొక్క తండ్రి చతుర్ముఖ బ్రహ్మగారు గురువు వశిష్ఠుడికి. ఆ బ్రహ్మగారికి గురువు నారాయణమూర్తి. అయినప్పుడు గురువు గారు కాబట్టి నారాయణుడు వశిష్ఠుడికి పరమగురువు. పరమగురువు అంటే ఎంతో గౌరవనీయుడు. అటువంటి పరమగురువు అదే వశిష్ఠుడికి శిష్యుడిగా వచ్చాడు. అది చమత్కారం. రాముడిగా రాలా? మరి అదే విష్ణువు అదే నారాయణుడు రాముడిగా వచ్చాడు. వచ్చినప్పుడు అదే రాముడు అదే వశిష్ఠుడి దగ్గర చేతులు కట్టుకుని నిలబడి ప్రవర చెప్పి నమస్కారం చేసి విద్యాభ్యాసం చేశాడు. తన పరమ గురువే తనకి శిష్యుడిగా వచ్చాడు. అప్పుడు వశిష్ఠుడు ఎంత పొంగిపోయి ఉంటాడు. ఎందుకు ఇక్ష్వాకు వంశానికి పౌరోహిత్యం చేసిన నామకరణం దగ్గర నుంచి సీతారామ కళ్యాణం దగ్గర నుంచి చేయవలసిన అవసరం ఎందుకుంది వశిష్ఠుడి కంటే? వశిష్ఠుడి యొక్క అసలైన పొంగది. తన పరమ గురువు తనకి శిష్యుడిగా వచ్చాడు. అది ఎంత ఆశ్చర్యకరమైనటువంటి విషయం. ఆ గురు పరంపర వెడుతున్నప్పుడు భగవంతుడి దగ్గర ప్రారంభమైనటువంటి ఆ పరంపర ఒక్కొక్క చోట ఏమవుతుంది అంటే పరమ గురువో పరమేష్టి గురువో ఒక్కొక్కసారి తనకి శిష్యుడిగా వచ్చినటువంటి ఆశ్చర్యకరమైనటువంటి సందర్భాలు కూడా మనకి సనాతన ధర్మ వాంగ్మయంలో కనపడతాయి. అందుకే మొదటి గురువు ఎవరు అంటే భగవంతుడే మొట్టమొదటి గురువు. అయినప్పుడు ఆ గురువుగా భగవంతుడు ఏం చేస్తూ ఉంటాడు అంటే శాస్త్రం మీద భగవంతుడి మీద ముందు విశేషమైనటువంటి విశ్వాసము నిలబడాలి. ఎందుకు నిలబడాలి అంటే మా అమ్మగారి మీద భక్తి ఉండాలి అంటే పెద్ద కష్టం ఏం కాదు. మా అమ్మగారు నాకు కనపడ్డారు, మా అమ్మగారు నన్ను పెంచారు, నన్ను పెద్ద చేశారు, కాబట్టి మా అమ్మగారి మీద నాకు భక్తి ఉంటుంది. మా నాన్నగారి మీద నాకు భక్తి ఉండాలి, పెద్ద కష్టం ఏం కాదు. మా నాన్నగారు నాకు జన్మనిచ్చారు, మా నాన్నగారు నన్ను పెంచి పెద్ద చేశారు, కాబట్టి నాన్నగారి మీద భక్తి ఉంటుంది. భగవంతుడి మీద భక్తి ఉండాలి అంటే ఎందుకు ఉంటుంది? ఆయన్ని నేను ఎప్పుడు చూశాను? ఆయనతో నాకున్న పరిచయం ఏమిటి? అసలు దేనికి నాకు భక్తి ఉండాలి భగవంతుడి మీద? గురువు యొక్క మొదటి కర్తవ్యం ఏమిటి అంటే పునఃపునశ్చోత్తమ సాంత్వవాది. మళ్ళీ 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 భగవంతుణ్ణి పరిచయం చేస్తూ ఉంటాడు. పరిచయం చేసి ఆయన ఉన్నాడు అనేటటువంటి ప్రబలమైన విశ్వాసము శిష్యుని యందు ప్రోధి చేస్తాడు. నేను చూడలేదు కదా భగవంతుణ్ణి, అది మొదటి ప్రశ్న. దానికి గురువు సమాధానం ఎప్పుడూ ఏముంటుంది అంటే ఇప్పుడు నేను ఇక్కడ వేదిక మీదకి వచ్చినప్పుడు ఇది ఎవరు పెట్టారో నేను చూడలేదు, ఈ కుర్చీ ఎవరు తెచ్చారో నేను చూడలేదు, నాకు వేయడానికి ఈ దండలు ఎవరు తెచ్చారో నేను చూడలేదు, కానీ ఈ బల్ల ఈ కుర్చీ ఇక్కడ ఉన్నాయంటే తెచ్చిన వాళ్ళు ఉన్నారు, ఈ దండలు ఉన్నాయంటే ఈ దండలు తెచ్చిన వాళ్ళు ఉన్నారు.
నిన్న మొగ్గ ఇవాళ పువ్వు అవుతోంది అంటే మొగ్గని పువ్వు చేసిన వాడు ఎవరో ఉన్నాడు. మొగ్గ పసరిక కంపు కొడితే పువ్వులో సువాసన ఉంటే అందులో సువాసన నింపిన వాడెవరో ఉన్నాడు. అమ్మ కడుపులో ఏర్పడినటువంటి పిండం పెరుగుతోంది అంటే అలా పెరిగేటట్టు చేసిన వాడెవరో ఉన్నాడు. 1,000,000 మంది వైద్యులు కూడి వచ్చిన కానీ మరణమయ్యడి వ్యాధి మాన్పలేరు. 1,000,000 మంది వైద్యులు వచ్చినా ఊపిరి ఆగిపోవాలి అని భగవంతుడు నిర్ణయం చేస్తే ఆపకుండా ఉంచడం ఎవరి తరం కాలేదు అంటే ఆపుతున్నవాడు ఒకడు ఉన్నాడు. పంది కడుపున పంది, పిల్లి కడుపున పిల్లి పుడుతోంది అంటే అలా పుట్టేటట్టు చేస్తున్నవాడు ఒకడు ఉన్నాడు. గురువు యొక్క సమర్థత ఎక్కడుంటుంది అంటే ఏదో దీర్ఘ ప్రసంగం చెయ్యకుండా సింహము యొక్క గర్జన ఎలా ఉంటుందో గురువు యొక్క మాట అలా ఉంటుంది. అందుకే భగవాన్ రమణులు తరచుగా ఒక మాట అనేవారు, గురువాక్యం సింహగర్జన అనేవారు. అరణ్యంలో ఎన్నో జంతువులు అరుస్తుంటాయి పొద్దున్నుంచి. దేని అరుపుకి అన్ని జంతువులు భయపడవు. కానీ సింహం గుహలోంచి బయటికి వచ్చి ఒక్కసారి గర్జించింది అనుకోండి, అన్ని జంతువులు పారిపోతాయి. గురువాక్యం సింహగర్జన లాంటిది. సింహం ఒక్క మాట మాట్లాడుతుంది చాలు, అయోమయం తీరిపోతుంది. ఒకసారి కంచి కామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి దగ్గరికి ఒక విదేశీయుడు వచ్చాడు. మీ సనాతన ధర్మము అనబడేటటువంటి సిద్ధాంతమునకు ప్రాణప్రదమైనటువంటి విలువ ఎక్కడ ఉన్నది అని అడిగాడు. అడిగితే స్వామివారు అన్నారు, పునర్జన్మలో ఉన్నది. పునర్జన్మ సిద్ధాంతము సనాతన ధర్మమునకు ప్రాణము. నువ్వు చేసిన పాపం నువ్వు అనుభవించాలి, నువ్వు చేసిన పుణ్యం నువ్వు అనుభవించాలి. కాలోహి బలవాన్ కర్త సతతం సుఖదుఃఖయోహో నరాణం పరతంత్రాణం పుణ్యపాపానుయోగత. జీవుడు చేసినటువంటి పాపపుణ్యాల్ని తప్పించుకుని జీవుడు ఎక్కడికి వెళ్ళిపోలేడు. ఈశ్వరుడున్నాడు, ఆయన లెక్క పెడతాడు. అది మళ్ళీ దుఃఖంగా సుఖంగా అనుభవించడానికి శరీరం ఆయన ఇస్తాడు. కాబట్టి భగవంతుడు అన్నవాడు మమ్మల్ని మళ్ళీ పుట్టిస్తాడు. అందుకని మేము ఒళ్ళు దగ్గర పెట్టుకుంటాం, శాస్త్రం ప్రకారం ప్రవర్తిస్తాం తప్ప ఇప్పటికి ఇది సుఖంగా ఉంది కదా అని అనుభవించడానికి, శాస్త్రపు పరిధి దాటి అనుభవించడానికి మేము ఇష్టపడం. ఎందుకనంటే దాటి సంపాదించినది మిగిలిన వారు అనుభవించవచ్చు, కానీ దాని పాపం నా జీవుడు అనుభవించాలి. అది మాకు నమ్మకం. అంటే ఆయన అన్నాడు, అలా పునర్జన్మ వస్తుంది అని నమ్మకం ఏమిటి, దేనివల్ల చెప్తారు? ఆయన పాపం చేశాడు కాబట్టి ఇదిగో ఈ కష్టం అనుభవించాడు, ఆయన పుణ్యం చేశాడు కాబట్టి ఈ సుఖం అనుభవించాడు అని మీరు ఎలా నిర్ణయించి చెప్తారు? మీకు ఎవరు చెప్తారు అలాగా? ఇదిగో వీడు పుణ్యాత్ముడు సుఖం అనుభవిస్తున్నాడని చెప్పడానికి ఆధారమేమి అని అడిగారు. అడిగితే మహాస్వామి వారు ఒక నవ్వు నవ్వి పక్కన ఉన్న వ్యక్తిని, సహాయకుడిని ఒకరిని పిలిచి, ఈ పక్కనే ప్రభుత్వ ప్రసూతి కేంద్రం ఉంది, రేపు ఉదయం ఈయన్ని తీసుకుని అక్కడికి తీసుకెళ్ళి నేను చెప్పానని పసిపిల్లలు ఒక 2-3 గంటల్లో ఎంతమంది ఏ గదుల్లో ఎక్కడెక్కడ పుట్టారో చూపించి, వాళ్ళ తల్లిదండ్రులు ఎవరో చూపించి తీసుకురా అన్నారు. ఆయనకి చూపించి తీసుకొచ్చారు. చూపించిన తర్వాత ఆయన ఏం మాట్లాడలేదు. మహాస్వామి వారు అందరికీ తీర్థం ఇచ్చిన తర్వాత పిలిచారు, వెళ్ళావా అన్నారు. ఆయన వెంటనే నేల మీద పడి నమస్కారం చేసి, నాకు అర్థమైంది, మీ సిద్ధాంతము ఎంత విలువైనదో నాకు కళ్ళకు కట్టినట్టు కనపడింది, ఇక దీని మీద చర్చ లేదన్నాడు. ఎందుకని? ఒకడు పుట్టినప్పుడే కోట్ల ఐశ్వర్యానికి వారసుడు. ఎవడు పుట్టించాడు? ఎవడి ప్రమేయం ఉంది? ఎవడి కర్తృత్వం ఉంది? ఒకడు పుడుతూనే బ్రహ్మాండమైనటువంటి సమశీతలమైన గదిలో పుట్టాడు, బయట రోహిణీ కార్తెలో. ఒకడు పుడుతుంటే పెద్ద ఉత్సవం చేసుకుని ఎంతో వస్త్రదానం జరిగింది. ఒకడు పుట్టినప్పుడు ఆ తర్వాత వాడు మహాత్ముడు కావచ్చు, నేను కాదంటలేదు. ఒకడు పుట్టినప్పుడు ఆ తల్లి, నా కడుపున ఎందుకు పుట్టావురా, నీకు ఏం పెట్టి పోషించను రా అని ఏడ్చింది. అన్నీ నేను చూశాను. ఇలా పుట్టడానికి ఆ తల్లి కారణం కాదు, ఆ తండ్రి కారణం కాదు, ఆ పుట్టినవాడు కారణం కాదు, ఎవడో అలా పుట్టించాడు. లేకపోతే అటు ఇటు ఇటు అటు కాకుండా ఉంది అంటే ఎవరు ఏది దృష్టిలో పెట్టుకున్న జీవుణ్ణి అలా అక్కడే పుట్టిస్తున్నాడు. నాకు అర్థమైంది, మీ సనాతన ధర్మం ఎంత గొప్పదైందో అర్థమైంది, నేను ఇప్పుడు నేలబడుతున్నానని సాష్టాంగ నమస్కారం చేశాడు. అది గురువాక్యం అంటే, సింహగర్జన. గురువు గంటల గంటల ప్రసంగాలు చేయరు. గురువు ఒక మాట మాట్లాడారు అంటే అది మనసు మీద నాటుకుపోయి
వ్యక్తి దానిని ఆచరించేటట్టుగా ఉంటుంది. అందుకే మీరు సనాతన ధర్మం యొక్క వాంగ్మయంలో పరిశీలిస్తే అసలు ఒక విచిత్రమైన విషయం కనపడుతుంది. ఎవరు గురువు మీద అత్యంత శ్రద్ధాభక్తులు కలిగినటువంటి శిష్యుడు, ఆయనే సమర్థుడైన గురువు. అసలు గొప్ప శిష్యుడు కానివాడు గొప్ప గురువు కాలేడు. మీరు ఎవరి జీవితమైనా తీసుకుని చూడండి, మీరు ఎవరి జీవితం పరిశీలించండి. ఆయన మొదట ఎవరు అంటే గొప్ప శిష్యుడు. గురువు అంటే ప్రాణం, గురువు అంటే కరచరణాదులతో కళ్ళు ముక్కు చెవులతో నాలాగే కనపడుతున్నా ఆయన అటువంటి వాడు కాదు. అంతకన్నా ఆయన చాలా గొప్పవాడు. పరబ్రహ్మము తిరుగుతోంది భూమి మీద. కరచరణాదులతో నా కొరకు పరమేశ్వరుడు కిందకొచ్చి జ్ఞానబోధ చేస్తున్నాడు. నమశంకరాయచ మయస్కరాయచ అంటుంది యజుర్వేదం. శంకరుడే దిగొచ్చినా నారాయణుడే దిగొచ్చినా మనం భయపడిపోతామని ఒక మనిషి రూపంలో దిగి వచ్చాడు గురువు. కాబట్టి ఆయన సామాన్యమైనటువంటి నరుడు కాడు. నా పట్ల ఆయన దైవం. ఆయనే సృష్టికర్త, ఆయనే స్థితికర్త, ఆయనే ప్రళయకర్త. ఎవ్వడు సృజించు ప్రాణుల ఎవ్వడు రక్షించు త్రుంచు ఎవ్వడు అనంతుండెవ్వడు విభుడెవ్వడు వాడి విధమున మనుచు వినుచు హేలారతుడై అంటారు. ఏ ఒక్క పరబ్రహ్మం సృష్టికర్తగా సృష్టిస్తోందో, ఆ పరబ్రహ్మమే స్థితికర్త అయి కాపాడుతోందో, ఆ పరబ్రహ్మమే ప్రళయకర్త అయి ప్రళయంలో లయం చేస్తోందో, ఆ పరబ్రహ్మము కంటితో చూడడానికి వీలుగా, మాట్లాడడానికి వీలుగా ఒక శరీరంతో ఈ భూమి మీదకి నడిచి వస్తే ఆ పరబ్రహ్మమే గురువు. ఈ విశ్వాసము ఎవరికి ఉంటుందో వారు చేసే పని ఏమిటి అంటే గురువు దగ్గర ఎక్కువ వింటారు తప్ప గురువు దగ్గర ఎక్కువ మాట్లాడడు. అది మొదటి లక్షణం. అందుకే ఎవరు ముందు గొప్ప శిష్యుడో ఆయనే గొప్ప గురువు. శిష్యుడు కాలేనివాడు గురువు కాలేడు. లోకంలో ఎక్కడైనా అంతే. మీరు ఏ మహాత్ముడి జీవితమైనా పరిశీలించండి. ఆయన మొదట్లో ఎవరు అంటే ఆయన చాలా చాలా గొప్ప శిష్యుడు. తదనంతరమునందు కూడా అంతే. నేను మీకు ఎన్నో చెప్పడం సాధ్యం కాదు, కానీ కొన్ని ఉదాహరణలు చెప్పే ప్రయత్నం చేస్తాను. శృంగగిరి పీఠాధిపత్యం వహించారు చంద్రశేఖర భారతీ స్వామి వారని జీవన్ముక్తులు. వారు శివార్చన చేస్తూ చేస్తూ సమాధి స్థితిలోకి వెళ్ళిపోయేవారు. వెళ్ళిపోయి కొన్ని రోజుల పాటు అలాగే సమాధిలో ఉండేవారు. అంత అసలు శరీర సంబంధం లేకుండా ఉండేవారు. ఆయనకి శరీరంతో సంబంధం ఉండేది కాదు. అంత తపోనిష్టలో ఉండేవారు. అయినా సర్వజ్ఞుడు. ఎక్కడ ఏం జరుగుతోందో ఆయనకి తెలుసు. నిజానికి ఆ కాలంలో దక్షిణ భారతదేశంలో ఒక అద్భుతం జరిగింది. ముగ్గురు మహాత్ములలో ముగ్గురికి కూడా దగ్గర ఉండి బోధించడానికి గురువులు లేరు. ఒకరు కంచి కామకోటి పీఠాధిపత్యం వహించినటువంటి చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి. వారు పీఠాధిపత్యం తీసుకునేటప్పటికీ వారి గురువుగారు మహాదేవేంద్ర సరస్వతి స్వామి వారు బ్రహ్మీభూతులైపోయారు. చెప్పడానికి ఎవ్వరు లేరు. శృంగేరిలో చంద్రశేఖర భారతీ స్వామివారు పీఠాధిపత్యం తీసుకునేటప్పటికీ వారి గురువుగారు సదాశివ నరసింహ భారతీ స్వామివారు వారు బ్రహ్మీభూతులైపోయారు. వారికి గురువు లేరు. భగవాన్ రమణులు అరుణాచలం, వారికి గురువు లేరు. వారిది పూర్వజన్మ పుణ్యఫలం అంతే. ఆ జ్ఞానం అలా ప్రకాశించింది ఆయనకి. ముగ్గురికి గురువులు లేరు. కానీ ఎంత గురుభక్తి అంటే సాక్షాత్ సదాశివ నృసింహభారతీ స్వామి వారి దగ్గరే చదువుకున్నటువంటి ఒక విద్వాంసుడు ఉండేవారు. ఆయన ఉండడం గృహస్థాశ్రమంలో ఉండేవారు, కానీ ఒక సన్యాసి ఎలా జీవిస్తారో అలా జీవించేవారు. విరూపాక్ష శాస్త్రి గారని గొప్ప వేదాంత విద్వాంసుడు. ఆయన చంద్రశేఖర భారతీ స్వామి వారిని కూర్చోబెట్టి విద్యాభ్యాసం అంతా చేయించారు. వేదాంతం అంతా ఆయనే బోధించారు. తదనంతరం అకస్మాత్తుగా చంద్రశేఖర భారతీ స్వామి వారు సన్యసించి గురువుగారి ఆజ్ఞ మేరకు శృంగేరి పీఠాధిపతులయ్యారు.
గృహస్థాశ్రమంలో ఉన్నారు కానీ సన్యాస జీవితం. అటువంటి వారు వచ్చి నాకు నమస్కారం చేస్తే నేను కూర్చుని ఉండకూడదని బయట విరూపాక్ష శాస్త్రి గారు వచ్చి దర్శనానికి వచ్చారు అని కబురు చేస్తే వెంటనే చూసేవారు కాదు, ఉండవనండి అని అందరినీ చూసిన తర్వాత విరూపాక్ష శాస్త్రి గారిని లోపలికి పిలిచేటప్పుడు చంద్రశేఖర భారతీ స్వామి వారు లేచిపోయి ఆ సదాశివ నృసింహ భారతీ స్వామి వారి పెద్ద చిత్రపటం దగ్గరికి వెళ్ళి 2 చేతులు కైమోడ్చి నమస్కరిస్తూ నిలబడేవారు. విరూపాక్ష శాస్త్రి గారు లోపలికి వచ్చి సాష్టాంగం చేసేవారు. అది ఎవరికి ఎడుతున్నట్టు? వాళ్ళ గురువు గారికి ఎడుతున్నట్టు. తానెవరికి నమస్కారం చేస్తున్నట్లు? వాళ్ళ గురువు గారికి నమస్కారం చేస్తున్నట్లు. కానీ ఆశీర్వచనం మాత్రం చేసేవారు కాదు. నాకు పాఠం చెప్పిన మహానుభావుడు. వారు వచ్చినప్పుడు కనీస మర్యాద, నేను కూర్చుని ఉండను, లేచి నిలబడతానని వారి గురువు గారి చిత్రపటం దగ్గర నిలబడేవారు తప్ప ఒక్కనాడు కూడా కూర్చుని విరూపాక్ష శాస్త్రి గారితో మాట్లాడాల. పూర్వాశ్రమంలో పాఠం చెప్పినటువంటి గురువు పట్ల అంత భక్తి. కంచి కామకోటి పీఠాధిపత్యం వహించిన చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారైతే ప్రతిరోజు కలవై వంక తిరిగి నమస్కారం చేసేవారు. కలవై వారి గురువు గారి యొక్క అధిష్టానం ఉంది, బృందావనం. అందుకని అటు తిరిగి నమస్కారం చేసేవారు. చిట్ట చివర బ్రహ్మీభూతులైపోయేటటువంటి రోజు వచ్చింది. జయేంద్ర సరస్వతి స్వామి వారు, శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారు వచ్చి చెన్నై పట్టణంలో ఏదో సభ ఉంది, వెడుతున్నామన్నారు. వెళ్ళి రండి అన్నారు. ఒక వైద్యుణ్ణి దగ్గర ఉంచారు. అంతా బాగుంది, వెళ్ళి రండి అని ఆయనకి సంజ్ఞ చేశారు. ఆఖరికి ఆంతరంగిక పరిచారికుణ్ణి కూడా పిలిచి బయటికి పంపించేశారు. వాళ్ళ అమ్మగారి చిత్రపటం ఆ వేద పాఠశాలలో పెట్టడం కోసం తీసుకెడుతున్నారు. పిలిచి ఆ చిత్రపటం తీసుకుని తల మీద పెట్టుకున్నారు. ఆఖరిసారి శరీరాన్ని ఇచ్చిన తల్లివి. చిట్ట చివరిసారి లేచి కలవైకి నమస్కారం చేసి కూర్చుని బ్రహ్మీభూతులైపోయారు. అంతే. చిట్ట చివరిసారి పీఠాధిపత్యంలో ఉంటే నియమం, తల్లి వస్తే నిలబడాలి. అందుకని లేచి నిలబడి అమ్మగారి ఫోటో తల మీద పెట్టుకుని ఇచ్చేశారు. కలవైకి తిరిగి నమస్కారం చేశారు, బ్రహ్మీభూతులైపోయారు. అంటే ఆఖరి శ్వాసలో కూడా ధర్మాచరణమే, ఆఖరి శ్వాసలో కూడా శాస్త్రమే. శాస్త్రము ధర్మము ఈ 2 తప్ప గురువు జీవితంలో ఇంకొకటి ఉండవు. అవి దాటి గురువు వెళ్ళడు. అవే ఆయనకి ప్రాణం. ఏది చేసినా శాస్త్ర పరిధిలోనే చేస్తాడు. ఎందుకంటే అది దాటితే ఈశ్వరుడు మెచ్చడు. మీరు ఏ గురువు జీవితాన్ని పరిశీలించండి అంతే. శ్రీరామాయణంలో వశిష్ఠ విశ్వామిత్రులు చెక్కారు రామచంద్రమూర్తిని. అసలు రామాయణం బాలకాండ చదువుతుంటే ఎంత సంతోషంగా ఉంటుందో. నేను కేవలం బాలకాండ చదివేది రాముడి కోసం కాదు, నేను యథార్థం చెప్తున్నాను. నేను విశ్వామిత్రుడి గురించి చదువుతుంటాను. నాకు అసలు ఆ గురువు శిష్యుడి మీద చూపించే వాత్సల్యం, ఆ ప్రేమ, అప్ప ఏమి విశ్వామిత్రుడు అని చదివి చదివి నా దగ్గర ఉన్న బాలకాండ కాగితాలు ఊడిపోయి ఇప్పుడు నేను కొత్త పుస్తకం కొనుక్కోవాలి. అందరూ బాలకాండ రాముడి గురించి చదివితే నేను బాలకాండ విశ్వామిత్రుడి గురించి చదువుతాను. నేను అబద్ధం చెప్పట్లేదు ఈ విషయంలో. పక్కన మహాపురుషులు ఉన్నారు, వారు ఉండగా అబద్ధం నాకేం కర్మ. ఎంత గొప్పగా మాట్లాడతాడంటే రాముడు వెళ్ళి హే బ్రహ్మన్ అంటాడు. అది గొప్ప విషయం. ఎప్పుడు గురువుగారు విశ్వామిత్ర అలా ఉండవు. గురువు గారిని పేరు పెట్టి పిలిచే సమస్యే లేదు. గురువు గారిని గురువు గారు అని కూడా ఉండవు. అంతకన్నా దాటిపోతాడు రాముడు. హే బ్రహ్మన్ అంటాడు. సృష్టి స్థితికర్త ప్రళయకర్తల యొక్క సమాహార స్వరూపమై సశరీరంగా కనపడుతున్నటువంటి ఓ పరబ్రహ్మమా అని పిలవడానికి హే బ్రహ్మన్ అంటూ ఉంటాడు. ఆ విశ్వామిత్రుడు కూర్చోపెట్టి ఒక్కొక్క కథ చెప్తాడు. అసలు గంగావతరణం, షణ్ముఖోత్పత్తి, సిద్ధాశ్రమం, వీటి గురించి చెప్తూ ప్రతి చోట ధర్మమే, ప్రతి చోట ధర్మమే. అసలు నిజంగా జీవితాన్ని పండించుకోవడం అంటే ఎలా? రాముడికి నేర్పినవాడు విశ్వామిత్రుడు. మీరు బాలకాండ చదవండి, రాత్రి అయిపోతుంది, మరిచిపోతాడు రాముడు. నోరు తెరుచుకుని అలా వింటూ ఉంటాడు గురువుగారు చెప్తుంటే. అంతా చెప్పంటాడు, రామ, చీకటిలో తిరిగేటటువంటి భయంకరమైన పక్షులు కూస్తున్నాయి, క్రూర మృగముల యొక్క అరుపులు వినపడుతున్నాయి. ఇది విశ్రాంతి తీసుకునే సమయం. ఇంకా నువ్వు వెళ్ళి విశ్రాంతి తీసుకో, నీకు శుభముగుగాక
నీకు మంగళమగుగాక, నీవు రక్షింపబడిదవుగాక, ఆయుష్మంతుడవగుదువుగాక. ఎంత ప్రేమో, ఎంత ఆశీర్వచనం చేస్తాడో. అసలు ఒక గురువు సంకల్పం చాలండి. గురువు గొప్పతనం ఏమిటంటే తన మీద తనకున్న నమ్మకం. ఏమిటి తన మీద తనకి నమ్మకం అంటే తన వ్యక్తిత్వం కాదు, తను నమ్ముకున్న శాస్త్రం మీద నమ్మకం. నేను ఈ మాట చెప్తున్నప్పుడు నాకు ఒక విషయం జ్ఞాపకానికి వస్తుంది. కంచి కామకోటి పీఠంలో ఇప్పటికీ కూడా కామాక్షి అమ్మవారి దేవస్థానానికి శ్రీకార్యం ఉన్నారు చల్లా విశ్వనాథ శాస్త్రి గారు. ఆ చల్లా విశ్వనాథ శాస్త్రి గారు ఒకప్పుడు చాలా బాధతో గురువు గారిని సేవించారు, చాలా బాధతో. ఎందుకని అంటే వారికి మహాస్వామి వారంటే ప్రాణం. చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారంటే ఆయన ఒకప్పుడు ఒక వ్యాసం రాస్తూ ఒక మాట రాశారు, ఈయన లేకుండా ఒక క్షణం బ్రతకగలవా అనుకునేవాళ్ళం, ఆయన వెళ్ళిపోయి ఏడాది అయింది అయినా బతికేస్తున్నాం అని రాశారు. అంటే ఆయన గురుభక్తికి అది తార్కాణం. గురువు కన్నా గొప్పవాడు నా జీవితంలో లేడు. అది శిష్యుడికి ఉండవలసిన ప్రథమ లక్షణం. అది ఉన్నవారెవరో వారే గురువులయ్యారు. మీరు ఏ గురువు జీవిత చరిత్ర చదవండి, వాళ్ళ గురువు అంటే ప్రాణం అంతే. ఆ ప్రాణం వదిలిపెట్టేశారంతే ఆ గురువుల కోసం. అంత అచంచలమైనటువంటి దీక్ష, అంత భక్తి. అటువంటి దాంట్లో ఎవ్వరూ కూడా తగ్గిన వారు కారు. నరుడిగా వచ్చి మనకి నడవడి చూపించవలసినటువంటి రామచంద్రమూర్తి కూడా గురువుగారు విశ్వామిత్రుడి దగ్గరికి వెడితే రాజకుమారుడు, దశరథుడి కొడుకు, రాజ్యానికి ఉత్తరాధికారి, నేను ఇతనికి ఈ పని చెప్తే బాగుంటుందా ఏమైనా అనుకుంటాడేమో విశ్వామిత్రుడని విశ్వామిత్రుడి దగ్గరికి వెళ్ళి నిలబడి ఒక మాట చెప్పాడు, ఇమౌస్మ మునిషార్దూల కింకరవు సముపస్థితవు ఆజ్ఞాపయ యథేష్టం వై శాసనం కరవామకి. అది పిల్లలు రామాయణం నుంచి నేర్చుకోవలసింది. అది గురుభక్తి అంటే. అంతటి రాముడు చేతులు కట్టుకు నిలబడి చెప్పింది ఏమిటంటే, మునిషార్దూల నీ దగ్గర నిలబడిన మేము కింకరులం, నీ సేవకులం, రాజపుత్రులమని దయచేసి ఎన్నడూ భావించవద్దు. మేము మీ కింకరులం. కింకరుడిగా మాకేమిటి సంతోషం, మీరు ఆయన చెప్పులు తీసి అక్కడ పెట్టు అనండి, మీరు చెప్పింది చేశాం మాకు చాలు. అంతేగాని మేము రాజకుమారులం మాకు చెప్పచ్చా ఇది చెప్పకూడదా ఇలా ఆలోచించద్దు. కింకరులుగానే మమ్మల్ని ఆలోచించండి. కింకరవు సమపస్థితవు ఆజ్ఞాపయ యథేష్టం వై, మీ చిత్తం వచ్చినట్టు మమ్మల్ని ఆజ్ఞాపించండి. మీరు ఏది ఆజ్ఞాపించారో అది చెయ్యడం కన్నా మా జీవితంలో మాకు సంతోషం ఇంకోటి లేదు. మేము అది చేస్తాం. శాసనం కరవామకి, మీరు కొంచెం ఏమనుకోకుండా ఇది చేసి పెడతారా అలా ఎప్పుడు అనద్దు. రే ఇది చెయ్యి అంటే అలా అనండి. అలా అనిపించుకున్న నాడు శిష్యులు తప్ప మీరు మొహమాట పడుతూ మమ్మల్ని అడిగితే అంతకాలం మేము శిష్యులం కానీ కాదు. శాసనం కరవామకి, మీరు మమ్మల్ని శాసించాలి గురువుగా. మీరు శాసించకపోతే మేము శిష్యులమే కాదు, మా జీవితాలకు అర్థమే లేదు. ఎన్నైనా ఉండొచ్చు కానీ గురువు లేకపోతే తతక్కిం 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 అంటారు శంకరాచార్యులు గారు. ఆ జన్మకి ప్రయోజనం ఏమిటి గురువు లేనప్పుడు? గురువు అనేటటువంటి వ్యక్తి అంత గొప్పవాడు. పరిపూర్ణావతారం శ్రీకృష్ణావతారం. అంత గొప్ప అవతారమైనటువంటి శ్రీకృష్ణావతారం స్నేహితుడు కుచేలుడితో మాట్లాడుతూ ఒక మాట అంటాడు, నేను సైతము కర్మాచరణంబు చేయు పదిది మనసున కామమోహితులు కాక అద్దిమై యుక్త కర్మంబులాచరించి మనమున భవ్యనిష్ట తవిలియుందురు కొందరు తములు భువిని అంటాడు. నేను కర్మ చేస్తాను, నేను అందరూ ఎలా ప్రవర్తిస్తారో అలాగే ప్రవర్తిస్తుంటాను కుచేల. ఎందుకో తెలుసా? నిజానికి నాకు అవసరం లేదు. నేను లోకములకు జ్ఞానం ఇవ్వగలిగినటువంటి జ్ఞాన దీపాన్ని నీకు తెలుసు. ఎందుకంటే కుచేలుడు బ్రహ్మవేత్త, నీకు తెలుసు. కానీ నేను సైతము కర్మాచరణంబు చేయు పగిది, నేను కూడా కర్మాచరణం చేస్తాను. ఎందుకు చేస్తానో తెలుసా? నేను చేయకపోతే నేను చెయ్యట్లేదు కాబట్టి వీళ్ళెందుకు చెయ్యాలని చాలామంది మానేస్తారు, అందుకు చేస్తూ ఉంటారు. అది మహాత్ముల యొక్క స్థితి అలా ఉంటుంది అని తన గురువు సాందీపని మహర్షి గురించి ఒక మాట అంటాడు. మన గురువు గారు నిజంగా ఏమి మహానుభావుడయా కుచేల, ఏమి ప్రేమయ్యా మన గురువుది.
తివిరి అజ్ఞాన తివిర ప్రదీపమగుచు అవ్యయంబకు బ్రహ్మంబుననుభవించి భరిత సత్వుండు సత్కర్మ నిరతుడు అతుల భూసురశ్రేష్ఠుడు అద్భుతమూర్తి మన గురుమూర్తి అని అవ్యయంబకు బ్రహ్మంబుననుభవించి భరిత సత్వుండు సత్కర్మ నిరతుడు అతుల భూసురశ్రేష్ఠుడు అలగుండు భుతముతుండు. సామాన్యుడు కాడు మన గురువు సాందీపని, ఆయన పేరే సాందీపని. ఎంత గొప్పవాడు! అవ్యయంబకు బ్రహ్మంబుననుభవించి, శరీరం ఏమైపోతున్నా సరే ఆయన మాత్రం బ్రహ్మాన్ని అనుభవిస్తుంటాడు. యోగరతో వా భోగరతో వా సంగరతో వా సంగవిహీన యస్య బ్రహ్మణి రమతి చిత్తం నందతి నందతి నందతేవ. ఆ ఆనందంతో బ్రహ్మమును అనుభవిస్తూ ఉంటాడు. భరిత సత్వుండు, ఎప్పుడు సత్వగుణంతో అలరారుతుంటాడు. భరిత సత్వుండు సత్కర్మ నిరతుడు అతుల భూసూరశ్రేష్ఠుడు అలఘుండు. అది గురువు అంటే. అక్కడ చెప్పాడు కృష్ణ పరమాత్మ. లఘువు అంటే చిన్నది, గురువు అంటే బరువు. అలఘుండు, నేను లఘువు, ఆయన గురువు. ఆయన ముందు నేను తక్కువ, ఆయన ఎక్కువ. ఎవరు? లోకములకన్నిటికీ జ్ఞానప్రదాత, ప్రస్థానత్రయంలో ఒకటైనటువంటి భగవద్గీతనిచ్చినటువంటి కృష్ణ పరమాత్మ తన గురువు దగ్గర విషయం వచ్చేటప్పటికీ అలఘుండు పుతనుతుండు. ఆయన అలఘుడు, నేను లఘువు, ఆయన ముందు నేను తక్కువ, గురువే ఎక్కువ అన్నాడు. అది గురుభక్తి. అవతారములు కూడా పరిపూర్ణ అవతారము కానివ్వండి, రామావతారము కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, గురువు గారు కనబడ్డారు అంతే పాదాక్రాంతులై నేల మీద పడిపోవలసిందే. ఎంతటి మహాయోధుడు కానివ్వండి. ఆకలి కొన్న సింహంలో వచ్చాడు అర్జునుడు విరాట పర్వంలో యుద్ధానికి. మొదట నమస్కార బాణాలు వేశాడు భీష్మద్రోణాదులకు. వేసి ఉత్తరుడు సారథ్యం చేస్తుంటే ఒక మాట చెప్తాడు, నువ్వు ఎటైనా నడుపు పర్వాలేదు, నేను శత్రువీరుల్ని తుదముట్టిస్తాను, కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, ఏ కారణం చేత రథం మాత్రం భీష్ముడికి కానీ ద్రోణుడికి కానీ నాకు ఎడం వైపున ఉండేటట్టుగా మాత్రం తోలవద్దు. గురువులు నాకు ఎడం పక్కన ఉండకూడదు. గురువు గారు ఎడం పక్కన ఉంటే అంతకన్నా అపచారం ఇంకొకటి లేదు. వారు నా మీద బాణాలు వేసి యుద్ధం జరుగుతుండగా ఏమో, కానీ వారు బాణము వెయ్యినప్పుడు, నేను బాణము వెయ్యినప్పుడు ఏ కారణం చేత వారు నాకు ఎడమ పక్కన ఉండకూడదు, వారు నా కుడి పక్కన ఉండేటట్టు రథంతో, అదొక్కటి మాత్రం జాగ్రత్త అని చెప్పాడు. అంతటి అర్జునుడు విరాట పర్వంలో గురువు అన్న మాటకి అంత పట్టాభిషేకం చేశాడు. శంకర భగవత్పాదులు నిజానికి వ్యాసుడు బ్రాహ్మణ రూపంలో వచ్చి మాట్లాడడం ఎందుకు? వ్యాసుడిగా వచ్చి మాట్లాడకూడదు ఏంటి? వ్యాసుడు వ్యాసుడిగా వచ్చాడనుకోండి, శంకరులు మాట్లాడరు. ఎంత ప్రజ్ఞాశాలి అయినా వ్యాసుడు మహానుభావుడు. అటువంటి వ్యాసుడే వస్తే నోరు విప్పరు, వింటారంతే. బ్రహ్మసూత్ర భాష్యం వినాలి, వాదించాలి అంటే బ్రాహ్మణ రూపంలో వస్తే తప్ప వాదించాలి. బ్రాహ్మణ రూపంలో వచ్చాడు వ్యాసుడు. నిద్రాహారాలు మాని వాదించుకున్నారు ఇద్దరు. ఆఖరికి పద్మపాదాచార్యులు వారు కనిపెట్టి, వారేమో విష్ణుమూర్తి, మీరేమో శివుడు, మీ ఇద్దరు వాదించుకుంటే కింకరులు మాకేం అర్థం అవుతుంది అన్న తర్వాత గ్రహించి శంకర భగవత్పాదులు లేచి పాదాక్రాంతులయ్యారు. అంటే శంకర భగవత్పాదులుగా వచ్చినప్పుడు కూడా వ్యాసుడంటే అంత గౌరవం చూపించారు. గురువు గారు కనబడ్డారు, ఎక్కువ మాట్లాడడానికి వీల్లేదు. సీతమ్మని రామాయణంలో అడిగారు, మీ ఆయన విషయంలో నీకు బాగా ఇష్టమైంది ఏమిటి అని అడిగారు. అడిగితే ఆవిడంది, విశేషేణ ఆశ్రమస్తస్య సమీపే స్త్రీజనస్య చ. సర్వసాధారణంగా బాగా అందగాడు కదా రాముడు, అంత అందగాడైన వ్యక్తి, అంత పౌరుష ప్రతాపములు ఉన్నవాడు, అంత బాగా యుద్ధం చేయగలిగిన వాడు, అంత విలువిద్య ఉన్నవాడు, అంత శాస్త్రపారంగతుడు, చుట్టూ స్త్రీలు ఉన్నప్పుడు కొంచెం అదుపు తప్పి మాట్లాడే అవకాశం ఉంటుంది తనను తాను పొగుడుకొని.
మా ఆయన గొప్పతనం ఏమిటంటే చుట్టూ స్త్రీలు ఉన్నప్పుడే చాలా తక్కువ మాట్లాడతాడు, ఎక్కువ మాట్లాడతాడు. రెండో గొప్పతనం ఏమిటో తెలుసా? ఎక్కడికైనా ఆశ్రమానికి వెళ్ళినప్పుడు ఋషులు కనపడినా గురువులు కనపడినా మా ఆయన నోరు విప్పరిక వింటారంతే. విశేషేణ ఆశ్రమస్తస్య సమీపే స్త్రీజనస్య చ. ఒక భార్యగా నేను పొంగిపోవడానికి రెండు చాలవా అంది. అంటే సీతమ్మ అంతటిది రాముడి విషయంలో పొంగిపోవడానికి కారణం ఆయన గురుభక్తి. అందుకు కదూ ఇప్పటికీ విచిత్రం ఏమిటో తెలుసా? మీరు ఉజ్జయిని వెడితే, సాందీపని ఆశ్రమానికి వెడితే శివాలయంలో శివలింగం ఎదురుగుండా ఉన్న నంది నిలబడి ఉంటుంది. మీరు అక్కడికి వెళ్ళి అదేమిటండి అన్ని చోట్ల పడుకుంటుంది కదా నంది, ఇక్కడ ఏమిటండి నిలబడుంది నంది అని అడిగారు అనుకోండి, వాళ్ళు దానికి ఒక విశేషం చెప్తారు. ఇది సాందీపని ఆశ్రమం అండి, ఎదురుగుండా శివుడున్నా కూడా పడుకుని చూస్తుంది. గురువుగారు తిరిగిన ప్రదేశం సాందీపని. వారు జ్యోతిస్వరూపంగా ఇప్పటికీ ఇక్కడ తిరుగుతారు. గురువు గారు తిరిగిన ప్రదేశంలో పడుకుని ఉండనని నంది గౌరవార్థం ఇక్కడ నిలబడే ఉంటుందని చెప్తారు. ఈ జాతి గురువుకి ఇచ్చిన గౌరవానికి ఇంతకన్నా నేను తార్కాణం ఏం చెప్పాలి? సనాతన ధర్మ వాంగ్మయంలో గురువు అంటే ప్రాణం వదిలేశారంతే. ఏదైనా గురువు గారి తర్వాతే. గురువు గారు చెప్పారు అంతే, అలా దాన్ని ఆచరించడం వినా ఇక మళ్ళీ సొంత బుద్ధి పెట్టడం అన్న మాట లేదు. అందుకే గురువుకున్న గొప్పతనం ఏమిటో తెలుసా? భగవంతుడికి ఏ లక్షణాలు ఉంటాయో గురువుకు అవే వచ్చేస్తాయి. తన గురువులు ఏం చేశారో శిష్యులకు వస్తాయి. ఒక మాట చాలు ఆగిపోతారు. సదాశివ బ్రహ్మేంద్రుల జీవితం ఏమిటి? ఆయన లాంటి వేదాంతి, ఆయన లాంటి పాండితి ప్రకర్ష ఉన్నవాళ్ళు లేరు. కామకోటికి ఎవరొచ్చినా వాదించి ఓడిపోయానంది అని అన్న తర్వాతే గురువుగారి దర్శనం. అంతటి విద్వాంసుడు. ఆఖరికి వచ్చిన వాళ్ళందరూ ఓడిపోయి ఒళ్ళు మండి గురువుగారి దగ్గరికి వెళ్ళి చెప్పారు, ఏమన్నా బయట ఆయన అలా వాదించడం, మమ్మల్ని అందరినీ ఓడించడం తప్ప పని లేదా, ఆయన అసలు మౌనంగా ఉండడా అని అడిగారు. గురువుగారు పిలిచి, ఎరా నువ్వు సదాశివ అసలు మౌనంగా ఉండవా అన్నారు. ఆ తర్వాత ఇక జీవితంలో బ్రహ్మీభూతులైపోయే వరకు సదాశివ బ్రహ్మేంద్రులు లోడు విప్పల. గురువుగారు అన్నారంటే మానస సంచరరే బ్రహ్మణి మానస సంచరరే వారి కీర్తనే. ఇప్పటికీ కామకోటిలో చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి యొక్క ఆరాధనా దినోత్సవం వస్తే ఈ కీర్తన ఎన్ని చోట్ల నుంచో వచ్చి పాడతారు. నేను ఒకసారి వెళ్ళేటప్పటికీ ఆరాధన రోజున జయేంద్ర సరస్వతి స్వామి గారు కూర్చుని ఉన్నారు. నేను అక్కడెక్కడో నిల్చున్నాను, విశేషంగా జనం ఉంటే. ఆయన నన్ను చూసి పాపం ఆప్యాయంగా రా రా అని పిలిచారు. పిలిచి ఎదురుగుండా కూర్చున్నాను. నేను ఆ రోజు చూసిన ఘటన నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోను. మానస సంచరరే పాడుతున్నారు. పాడుతూ మానస సంచరరే బ్రహ్మణి మానస సంచరరే అంటుంటే ఆయనకి ఈ తల మీద బట్టంతా కింద పడిపోయింది. పడిపోయి కళ్ళమ్మట నీళ్లు స్పష్టంగా కనపడుతూ ధారల కింద పడిపోతున్నాయి. పడిపోతూ మహాస్వామి వారి బృందావనం చూపించి గాద్గదికమైపోయి నోట మాట రాక నా వంక చూసి మా గురువే ఇలా గుండెలు బాధేసుకుంటుంటే ఎర్రగా అయిపోయి గుండెలు బొగ్గలు ఎర్రగా అయిపోయి ముక్కులోంచి నీళ్లు అప్పటికే వృద్ధులైపోయారు, కళ్ళంబట ధారలు. ఆ గురువు గారిని తలుచుకొని మానస సంచరరే బ్రహ్మణి మానస సంచరరే పాడుతుంటే అంత భక్తి. చిట్ట చివరి రోజున ఆఖరణ బ్రహ్మీభూతులైపోయే ముందు కూడా లేవలేక బయటికి వచ్చి ఎదురుగుండా మహాస్వామి గారి బృందావనానికి నమస్కారం చేసి పడిపోయారు. ఆఖరి రోజు కూడా శంకర విజయేంద్ర సరస్వతి స్వామి గారికి ఇక అభిషేకాలు నీవే అని చెప్పేసి చంద్రమౌళీశ్వరలింగానికి ఆ రోజు అభిషేకం చేసి దిగిపోయారు. అలా ఉంటుంది గురుభక్తి వల్ల. అందుకే అసలు ఇక గురుభక్తికి తిరుగులేని నిర్మాణం ఈ మధ్యకాలంలో. పునాది లేకుండా కంచిలో మణిమంటపం, ఆ గణపతి స్థపతి గొప్పతనం. ప్రమాదం జరిగి తల పగిలిపోతే మహాస్వామి గారిని తలుచుకుంటూ స్పృహ తప్పిపోయాడు, ఆయన బతికాడు. ఆ గురువుల్ని ఉపాసన చేసి అవే లక్షణాలు, గురువు భగవంతుడు, అవే వచ్చేస్తాయి. వచో మౌనం చాద్యం తదను బహుళా భాషణమపి ప్రకామం దైవానం నిలయగమనం స్వాత్మ నిరతి స్వకీయే వాంగ్యస్మిన్ నిరవధిదయా సామ్యరహిత
విచిత్రం మన్యేహం యతి కులపతే చేష్టితమహో అంటారు మహాస్వామి గారి గురించి. ఎవరిదైనా అదే లక్షణం. వచో మౌనం, కాష్ఠ మౌనంతో కూర్చోగలరు. నోరు విప్పి మాట్లాడారా అద్భుతం. అసలు శ్రీశైలం వెళ్ళి సంధ్య అని మాట్లాడితే అది భగవంతుడి నోటి మాట. తెలుపు తెలుపు అన్న రంగు గురించి మాట్లాడితే అది భగవంతుడు మాట్లాడినట్టే. అసలు ఇలా ఎలా చెప్పగలరు ఆయన అనిపిస్తుంది. అంత కాష్ఠమౌనంలో ఉండగలరు, అంత గొప్పగా మాట్లాడగలరు. వచో మౌనం చాద్యం తదను బహుళా భాషణమపి ప్రకామం దైవానం నిలయగమనం స్వాత్మనిరతి. అనేక దేవాలయాలకి పాదచారి నడుస్తూ వెళ్ళగలరు. మండు టెండలో 60 డిగ్రీలు కాలిపోతున్న ఎండలో రాజస్థాన్ ఎడారిలో ఇసుకలో సత్యదండం పట్టుకుని నడిచి వెళ్ళడం అంటే ఎవరికి సాధ్యం అవుతుంది? రామేశ్వరం వెళ్ళడానికి ఆ రోజుల్లో బ్రిటిష్ ప్రభుత్వం ఆయన మీద గౌరవంతో రైళ్లు ఆపేస్తే కాషాయం బట్ట కట్టుకుని గాలికి ఎగిరిపోతారేమోనన్నంత గాలికి అప్పుడు కూడా నియమం తప్పకుండా సత్యదండం చేత్తో పట్టుకుని ఆ మధ్యలో ఉన్న కొయ్య దొంగల మీద నూనె పడి కాలు జారుతుంటే కింద పెద్ద పెద్ద అలలతో సముద్రం ఉంటే కాలు తీసి కాలు వేస్తూ దాటి వంతెనంతా రామేశ్వరం వెళ్ళి పూజ చేశాడు. వచో మౌనం చాద్యం తదను బహుళా భాషణమపి ప్రకామం దైవానం నిలయగమనం స్వాత్మనిరతి. తనలో తాను కూర్చుని రమించిపోగలరు. స్వాత్మనిరతి. ఒకప్పుడు ఒక విషయం చేశారు ఆయన. ఒకసారి విద్వాంసులందరినీ పిలిపించి జయేంద్ర సరస్వతి స్వామి గారిని, శంకర జయేంద్ర సరస్వతి స్వామి గారిని కూర్చోబెట్టి ఒక సన్యాసి, ఒక పీఠాధిపతి తాను నిత్యం చెయ్యవలసినటువంటి కర్మ చెయ్యలేనంతగా సమాధిలోకి వెళ్ళిపోతుంటే ఆయన చెయ్యట్లేదు కాబట్టి మిగిలిన వాళ్ళు కూడా చేయకుండానే ఉండొచ్చా అని అడిగారు. అంటే దాని అర్థం ఏంటి? తాను ఇక ఆ సమాధి స్థితిలో ఉండి చెయ్యలేరు, కానీ వాళ్ళు చెయ్యాలి. అది అందుకని వచో మౌనం చాద్యం తదను బహుళా భాషణమపి ప్రకామం దైవానం నిలయగమనం స్వాత్మనిరతి. తనలో తానే రమించుకోగలరు. స్వకీయేవాన్యస్మిన్ నిరవధి దయా సామ్యరహిత. నావాడు లేడు, పైవాడు లేడు. తనని తిట్టినవాడు వచ్చినా అదే ఆశీర్వచనం, అదే ఉపకారం, అంతే. దయ తప్ప ఇంకొకటి లేదు. స్వకీయేవాన్యస్మిన్ నిరవధి దయా సామ్యరహిత విచిత్రం మన్యేహం యతి కులపతే చేష్టితమహో. అటువంటి గురువు పునఃపునశ్చోత్తమ సంతవాది. భగవంతుడు ఉన్నాడు 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 అని ఎన్నో రుజువులతో శిష్యుడి యొక్క మనసు మార్చి భగవంతుడి వైపుకి తిప్పుతాడు. తిప్పి ఏదీ బరువు కాదంటాడు. అది గురువు యొక్క గొప్పతనం. నువ్వేం చేయగలవయా అని ఎవరిని అనరు. ఎవరికైనా సరే ఏదో చేయగలిగిన మార్గం చెప్తారు. అబ్బే మీకు ఎక్కడవుతుందండి ఇవన్నీ, మీకు అయ్యేవి కాదులేండి అన్న మాట అనరు. శ్రీరామ అనవయ్యా, తరించిపోతావు. నువ్వు చేయలేకపోవడం ఏమిటి? నువ్వు శ్రీరామాను నువ్వు తరించకపోవడం ఏమిటి అంటారు. ఆఖరికి పాఠశాలలకు వెడితే రామనామం రాయించి మాడలు ఇచ్చి బహుకరణ చేసి పెడుతుండేవారు విద్యార్థులకి. కాబట్టి అందరినీ ఉద్ధరిస్తారు. తర్వాత గురువు వల్ల కలిగేటటువంటి గొప్ప ఉపకారం ఏమిటి అంటే గురువు చాంచల్యమును మాపుతాడు. చాంచల్యం ఏం చేస్తుందంటే గురువు గారి దగ్గర ఉన్నంతసేపు చాలా పవిత్రంగా ఎంతో బాగున్నట్టు, బా ఎంత బాగా చెప్పారో, మనం ఇలాగే ఉండాలి అన్నట్టు అనిపిస్తుంది. కాస్త వెళ్ళిపోయి 2 రోజులు అయ్యేటప్పటికీ మహానుభావుడు ఆయన అటువంటి వ్యక్తి దొరకడం మన అదృష్టం, క్రమక్రమంగా ఎదుగుతాం, పర్వాలేదు, మరి ఒక్కసారి మారలేం కదా అని మనకి మనం నచ్చ చెప్పేసుకుని నాబోటిగాడైతే మళ్ళీ ఏదో నా జీవితంలో నేను చేసే దోషాలు ఏముంటాయో అవన్నీ మళ్ళీ చేసి శివానందమూర్తి గారిని సేవిస్తూ, శివానందమూర్తి గారికి గురువు గారికి కూడా, అంటే నేను గురువు గారు అంటే మీరు మళ్ళీ నేను ఏ గురువు గురించి చెప్తున్నానో అనుమానపడతారేమోనని నేను పేరు చెప్పవలసి వస్తుంది అప్పుడప్పుడు. కాబట్టి వీరు వస్తే సేవిస్తూ, వారు జ్ఞాపకానికి వస్తూ, అటువంటి గురువు మళ్ళీ మహాపురుషులు వీరే తటస్థించారు అని వారిని సేవిస్తుంటే
విశ్వనాథ శాస్త్రి గారి యొక్క మనోగతాన్ని పసిగట్టారు గురువు గారు. పసిగట్టి ఇంక రేపు వెళ్ళిపోతారనగా రాత్రి విశ్వనాథ శాస్త్రి గారిని పిలిచారు. మీకేం కావాలని అడిగారు. అడిగితే ఒక్కసారి మళ్ళీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి గారిని చూడాలనుంది. అలా అందరూ గురువు గారిని చూడాలనుంది అంటారు. నేను ఇన్నిసార్లు గురువు అంటే ఎవరినో అనుకుంటారని మళ్ళీ పేర్లు చెప్పాల్సి వస్తుంది. స్వామివారిని చూడాలనుంది సశరీరంతో. ఏడాది దాటిపోయింది. ఇక ఆయన అలా చూడం అన్న భావన భరించలేకపోతున్నాను, ఒక్కసారి చూపించగలరా అని అడిగారు. గురువుగారు చిన్న నవ్వు నవ్వి, నీ ప్రేమకి కనపడతారు, వచ్చే పౌర్ణమి నాడు నీకు స్వామి దర్శనం అవుతుందని వెళ్ళిపోయారు. పౌర్ణమి కోసం ఆయన కళ్ళల్లో ఒత్తులేసుకుని ఎదురు చూశారు. ఆ పౌర్ణమి రానే వచ్చింది. ఆ పౌర్ణమి పొద్దుటి నుంచి ఆయన ధ్యానం చేస్తూ కూర్చున్నారు. స్వామివారు కనపడతారు, కనపడలేదు. 6 అయింది, రాత్రి 7 అయింది, 8 అయింది, 9 అయింది, 10 అయింది, కనపడలేదు. అంతటి మహాపురుషుడి మాట ఉత్తినే పోతుందా? ఏమి నాకు గురువుగారు కనపడలేదనుకున్నారు. ఇంతలో అకస్మాత్తుగా కళ్ళు తెరిచి చూస్తుండగా పౌర్ణమి పిండి చల్లేసినట్టుగా ఉన్నటువంటి వెన్నెలంతా కూడా తిరుగుతున్నట్టు కనపడింది. తిరుగుతూ 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 అది ఒక రూపాన్ని దాల్చింది. అది చేతిలో సత్యదండాన్ని పట్టుకుని కాషాయ వస్త్రమును ధరించి మహాస్వామిగా ప్రత్యక్షమయ్యారు విశ్వనాథ శాస్త్రి గారు. నేను ఇది అబద్ధం చెప్పాను అని మీరు అనుకుంటే, నేను చెప్పింది అబద్ధమో నిజమో, ఇప్పటికీ కామాక్షి దేవస్థానానికి కంచిలో విశ్వనాథ శాస్త్రి గారు శ్రీకార్యంగా ఉన్నారు. మీరు ఇప్పుడు బయటికి వెళ్ళి ఫోన్ చేసి కోటేశ్వరరావు సభలో ఇలా చెప్తున్నాడు, నిజమా, మీకు అలా దర్శనం అయిందా గురువు గారి వల్ల అని అడగచ్చు. గురువుల సంకల్పం అంత గొప్పది. వారు సంకల్పం చేస్తే మహాస్వామి వారు ప్రత్యక్షం అయ్యారు విశ్వనాథ శాస్త్రి గారికి అంటే వారి ఆంతర సంకల్ప శక్తి ఎంత గొప్పది. అది అలా ఎందుకు అవుతుంది అంటే వారికి శాస్త్రం మీదున్న నమ్మకం, దైవం మీదున్న నమ్మకం.